మరిపాడు మండలం నాగనేని మండలంలో ఇటీవల ఓ పొలం విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన విషయం విదితమే. అయితే ఈ ఘర్షణకు కారణమైన ఆ భూమి ప్రభుత్వ భూమా లేక పట్టా భూమి అని నిర్ధారణ చేయాలని మరిపాడు తహసీల్దార్కు విన్నవించామని ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఒకవేళ అది పట్టా భూమి కాకుండా ప్రభుత్వ భూమి అయితే ఆ భూమిలో ఎవరు ప్రవేశించకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ను కోరామన్నారు. అదేవిధంగా గ్రామాలలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలని ఘర్షణకు పాల్పడ్డ ఇరు వర్గాల వారిని ఆత్మకూరు సిఐ గంగాధర్ సమక్షంలో తహసీల్దార్ ముందు ప్రవేశపెట్టి సత్ప్రవర్తన కోసం బైండ్ ఓవర్ చేయడం జరిగిందన్నారు. ముందు ఇంకా ఇటువంటి గొడవలకు తగాదాలకు వెళ్లకుండా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎకరాకు 2000 దాకా తీసుకునేది ఎవరికంటే వాళ్ళు చూపించేది పోతాం. ప్రస్తుతానికి పెట్టుకుంటే మాకు ఇవ్వాలి కదా రిప్రజెంట్ చేస్తున్నాం. ఎవరి పేరు ఇచ్చారు? నాగనేని గుండు గ్రామంలో మనకి 16వ తారీఖు మధ్యాహ్నం రెండు వర్గాల వారు ఈ భూమి కోసం కొట్టుకోవడం జరిగింది. కొట్టుకున్న భూమి ప్రభుత్వ భూమే లేకపోతే పట్టా భూమేనా అనే దాన్ని నిర్ధారణ కోసం మేము ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సదరు భూమి పట్టా భూమి కాకుండా గవర్నమెంట్ భూమి అయినట్లయితే ఆ భూమిలోకి ఎవరు ప్రవేశించకుండా ఉత్తర్వులు జారీ చేయమని చెప్పి కోరడం కూడా జరిగింది. గ్రామాల్లో ప్రశాంతత వాతావరణం ఉండాలని చెప్పేసి మనము ఆ ఇరు వర్గాల వారిని ఎవరైతే గొడవ పడ్డారో వారందరినీ కూడా మా సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ సమక్షంలో ఎంఆర్ఓ గారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. సత్ప్రవర్తన కోసం వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ముందు ఇటువంటి క్రైమ్లో పాల్గొన్నా కానీ వారి మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది.